మనకి ఇందాక డాక్టర్ గారు చెప్పు శ్రీనివాస్ గారు ఒకటి అన్నారు, అసలు మనల్ని యుద్ధం సరిగ్గా చేయనిస్తే కదా. నిజమే అది. భీమ్ కొరేగావ్ 1800 శ్రీకాంత్ 1857 సిపాయి మీట్ని నిజం చెప్తాను ఈ రోజున. నిజంగా భీమా కొరేగావ్ లాగానే మహావీరుల్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఆనాటి జనాభా 30 కోట్లలో ఉన్నటువంటి మన జనాభాను కనుక ఆ ఉద్యమాల్లో ముందుకు తీసుకొచ్చి మనం కనుక ముందు కనుక ఉండుంటే 1857 సిపాయి మీట్ని ఫెయిల్ అవ్వదు. 1818లోనే ఈ భారతదేశం నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పారిపోయి ఉండేది. ఎప్పుడు మనం కూడా సమాజంలో నిజమైన మనుషులుగా ఈరోజు భీమసేన వార్ జాతికి నిష్కృతి లేదు. త్యాగానికి సిద్ధపడాలి. తల్లిదండ్రులు త్యాగానికి సిద్ధపడాలి. పిల్లల్ని సిద్ధపరచాలి. పిల్లలకు మార్గాన్ని ఇవ్వాలి. మన చరిత్రను పిల్లలకు చెప్పాలి. నేను కోరుకునేది ఏంటంటే ఇంతకు ఫస్ట్ లో కనీసం వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చి చూశారు, అంబేద్కర్ బొమ్మ చూశారు, చదువుకున్న వాళ్ళు చదువుకుంటారు. ఆ చిన్న పిల్లడు ఇక్కడ కూర్చున్నాడు, ఒక మాస్టరు, ఆయనకి ఎవడో మన లోవే ఆ సమోసా తిన్నాడు. ఆ పిల్లడు చూస్తుంటాడు, 2 కత్తులు అంటే అని అడుగుతాడు. ఖచ్చితంగా గడ్డం ఏంటి, కత్తులు అంటే ఎవరు ఏంటి అని అడుగుతాడు. అడిగినప్పుడు వాడు మన ముత్తాత వాడు రా అని చెప్తాడు. మన తాతకి తాత ముత్తాతలో ఉన్నాడు అంటే వీడు కూడా ఓహో నేను ఎట్టుంటాడు కాబోలు అనుకుంటాడు. లేకపోతే వాడు వాట్సాప్లో ఉండిపోతాడు. సో నేను అంటే నా అనుభవాలు ఉన్నాయి కదా, చెప్తా ఉంటాను. సిగ్నల్స్ ఇస్తా ఉంటాడు. తైవాను దేశం ఉంది మనకి. తైవాన్ దేశం వాళ్ళకి మన భారతీయులు అంటే చాలా చిరాకు. అసలు వాళ్ళు దే వోంట్ గివ్ ఎనీ రెస్పెక్ట్ టు అవర్ ఇండియన్స్. వై? బికాజ్ వాళ్ళు ఎందుకనంటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం కలిపి 10,000 మంది, అందరూ విదేశస్తులు అందరూ కలిపి 10,000 మంది, డచ్ కానీ ఫ్రెంచ్ కానీ వీళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు అందరు కానీ. మీరు 30 కోట్ల మంది ఉన్నారు. 10,000 మందిని 30 కోట్ల మంది ఎందుకు తెరవలేక 200 సంవత్సరాలు వాళ్ళకి బానిసత్వం చేశారు అని వాళ్ళు తైవాన్ వాళ్ళు మనల్ని చాలా చిరాకుగా చూస్తారు. మీరు గూగుల్ సెర్చ్ చేయండి, తైవాన్ పీపుల్స్ వ్యూ అగైనెస్ట్ ఇండియన్స్ అని. 30 కోట్ల మంది, 10,000 మంది వాడు తెరవలేకపోయాడు. ఇక్కడ 500 మంది కొరేగావ్ సైనికులు 22,000 మంది పేష్వాల్ని ఉత్సవాయించారు. మరి అదే 500 మంది మహా సైనికులు లాగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ మహాసైనికులు ఈ దళితులు అందరూ కనుక యుద్ధంలో కనుక పార్టిసిపేట్ చేస్తుంటే భారత మాత సంఖ్యలను ఎప్పుడో తెచ్చేస్తుండేవాళ్ళం మనమే. ఆ దమ్మున్నది. కానీ మమ్మల్ని పట్టుకోలేవలేదు. పట్టుకొని చుంటేనా, ఆ కత్తిచ్చుంటేనా, ఆ కుత్తుకొని ఎప్పుడో కత్తిరించి నెత్తురు కళ్ళ చూసి వాళ్ళని బయటికి పంపించుండేవాళ్ళం. ఆ దమ్మమైపు ఉంది అంబేద్కర్ వారసులుగా. ఎక్కడా అవకాశం ఇచ్చారు? ఇవ్వలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అది కాదు అది కొంచెం ఇచ్చుకోవడం, అప్లికేషన్ చూడవా, మాకే ఈ కావాలి. ఆ ఝాన్సీ లక్ష్మీబాయికి వాళ్ళ అబ్బాయి లేడు, అయినా సరే ఆ దత్తత చేసుకుంటుంది, అది కొంచెం ఒప్పుకోవా, అది ఇట్లా అడగటం అన్నమాట. ఓ పక్కన వేరపడ్డారు, ఓ పక్కన అది యాక్సెప్ట్ చేసుకుంటే ఎంత ఉండదు. కానీ మనం ఒకంతకు వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బ్రిటిషర్స్, పర్టికులర్లీ ఇండియన్స్, పర్టికులర్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్. బ్రిటిష్ వాళ్ళకి మనం ప్రొటెక్ట్ ఒకే వాళ్ళ దేశాన్ని వస్తే అందుకనే మన అంబేద్కర్ గారు ఏమన్నాడు, దేశము నేను వచ్చినప్పుడు నా దేశమే ముఖ్యం అన్నాడు. నా ప్రాణత్యాగం చేస్తున్నాడు, చేశాడు, రాజ్యాంగాన్ని ఇచ్చాడు. నా దేశము జాతి వచ్చినప్పుడు నా జాతి, నా ప్రజలకి ఏంటి, ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది అన్నాడు. ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది రాజ్యాంగం, ఎవరి నుంచి ఎవరికి వెళ్తుంది? బ్రిటిష్ నుంచి బ్రాహ్మణులకా,
బ్రిటిష్ నుంచి వైశ్యులక, బ్రిటిష్ నుంచి క్షత్రియులక? మరి మేము ఎక్కడ? మేమేంటి? మా వాటా ఏంటి అని ఆయన నిలదీశారు. కాబట్టి భీమ్ కోరేగావ్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేవలం దాన్ని ఏదో మనం మీటింగ్ పెట్టుకుంటాం వరకే కాకుండా దాన్ని ఈ సభ నుంచి ఖచ్చితంగా చరిత్ర పుస్తకాల్లో 1వ తరగతి నుంచి కానీ లేదా 6వ తరగతి నుంచి కానీ భీమ్ కోరేగావ్ను కూడా ఒక పాఠ్యాంశంగా పెట్టాలని భీమసేన వారు ఈరోజు ఒక నిర్ణయాన్ని, ఒక రెగ్యులేషన్ తీసుకున్నారు. పిల్లలకు బోధించాలి. మాస్టర్ బాబ్జీ గారు చెప్తే పిల్లలకు బాగా ఎక్కువ. మన మీటింగ్లో చెప్పే కంటే ఆయన క్లాసులో కూర్చొని మా మాస్టర్ వచ్చి రాగానే రే భీమ్ కోరేగావ్ అంటే తెలుసు. భీమ్ కోరేగావ్ మీద ఆబ్జెక్టివ్ టైప్ రావాలి. భీమ్ కోరేగావ్ మీద ఐఏఎస్ ఐపీఎస్ కండక్ట్ చేస్తున్నటువంటి యూపీఎస్ సివిల్ సర్వీస్ లో 4-5 క్వశ్చన్స్ రావాలి. భీమ్ కోరేగావ్ మీద, భీమ్ కోరేగావ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి మహా సైనికులు ఎంతమంది? ఏ 200, బి 300, సి 400, డి 500. డి ఆన్సర్ ఇది రావాలి. అప్పుడు కదా మనం చరిత్ర లిఖిస్తున్నాం. అప్పుడు కదా సింహాలు మాట్లాడుతున్నాయి. లేకపోతే యూపీఎస్సీ వేటగాడు చెప్పింది నిజం అవుతుంది. ఎస్, రావాలంటే మనం ఇంట్లో కేకలేయాలి, మనం ఇంట్లో మేలుకోవాలి. నువ్వు మేలుకో, నేను మేలుకో. ఏమని చెప్తున్నాడు? మీరు మేలుకోండి, మేలుకోండి. సో అందుకని మనం ఈ భీమ్ కోరేగావ్ అనేటువంటి పల్లి పల్లికు వెళ్ళగలగాలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రారంభమైతే ప్రతి గ్రామానికి, అనకాపల్లిలో జరిగింది, పల్లె పల్లెకి ఈ భీమ్ కోరేగావ్ అనేటువంటి స్తూపాలు వెళ్ళాలి. ఆ స్ఫూర్తి వెళ్ళాలి. కేవలం స్తూపం వరకే కాదు. ఇట్స్ విక్టరీ, పిల్లర్ ఆఫ్ విక్టరీ, విక్టర్ పిల్లరీ. ఏంటది? మన అశోక విజయ స్తూపం లాగానే భీమ్ కోరేగావ్ కూడా ఒక స్తూపం, ఒక స్తూపం. అందుకని నేను అంటున్నాను, వచ్చేసారి మీరు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయండి. ఇక్కడ మర్రా చంద్రశేఖర్ స్పోర్ట్స్ ఏం పెడతావు? యుద్ధం, మళ్ళా యుద్ధం పెట్టు. నేనే ముందు కుస్తీ పోటీలో వస్తా. కర్రసాము పెట్టు, కర్రసాము పెట్టు, కుస్తీ పోటీ పెట్టు, కత్తి యుద్ధం పెట్టు. కోరేగావ్ స్మరించుకుంటూ మేము ఇది చేస్తున్నాము వీధుల్లో అని చెప్పు. మహా భేరీ మోగించు. భేరీ ఉంది కదా, భేరీ మోగించు. అప్పుడు ఈ కోరేగావ్ శౌర్య దివాస్కి ఆడికి ప్రైజ్ ఇద్దాం పిల్లలకి. ఎలాగో డబ్బులు ఇచ్చే రాజేంద్ర ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళితే పిల్లలకి స్పోర్ట్స్ కానీ కండక్ట్ చేసి లేదా కల్చరల్ కండక్ట్ చేస్తే, ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు అంటే, నేను పలానా ఆట. ఎందుకు చేస్తారంటే మర్రా పెడతాడు. మర్రా రాకపోతే ఏం చేస్తాడంటే బుర్ర పగలు పడతాడు. అక్కడికి ఏం చేయాలంటే భీమ్ కోరేగావ్ మీద ఎస్ఐ రైటింగ్ రాయాలి. పిల్లలకి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. పొద్దున గుర్చేస్తారు. ఇందాక తమ్ముడు ఎవడో మన బావ చెప్పాడు, జ్ఞాన సభ చెప్పాడు. నాకు నిజంగా చాలా హ్యాపీ ఉంది. జ్ఞాన సభ ఇది అన్నాడు. జ్ఞాన యుద్ధం జరగాలి అంటున్నాను. ఏం జరగాలి? జ్ఞాన యుద్ధం జరగాలి. ఇప్పుడు రాబోయే కాలంలో మన అంతిమ లక్ష్యం ఏమిటి? అంతిమ లక్ష్యం ఏంటి? పొలిటికల్ పవర్. రాయితీర ఉద్యమమా, రాజ్యాధికారమా? రాజ్యాధికారం కావాలి. క్యాచ్ ది మాస్టర్ కి, క్యాచ్ ది మాస్టర్ కి. అది వదిలేసి మనం ఏమంటాం? రాయితీలు. ఇప్పుడు ఆటోలు ఇస్తున్నారు, వేసాం కదా మన పేపర్లో. ఎస్సీ ఎస్టీలకి ఆటోలు ఇస్తున్నారు. ఓ పక్కనేమో మహిళలకి ఫ్రీ, బస్సు ఫ్రీ అయితే అందరూ అటు ఎక్కుతాడు. ఈ ఎస్సీ పాలు ఒక ఆటో ఎక్కుతాడు, నేను నడుపుకుందామంటే ఎవడు దొరకదు. ఎవడెక్కుతాడు? ఇకేమో మహిళలందరూ అటు ఎక్కేస్తున్నారు ఫ్రీ, నీకు ఆటో ఫ్రీ, రెండు ఫ్రీలే.
మన ఆటో మళ్ళీ అమ్ముకోవాల్సింది. సరే ఓకే, దట్ ఈజ్ ఒక స్ట్రాటజీ. సో ఇక్కడ ఏంటి, మాస్టర్ కి అంతిమ లక్ష్యం, మాస్టర్ కి ఇందాక పందిరి చెప్పాడు, మాస్టర్ కి అనేటువంటిది అంతిమ లక్ష్యం, రాజ్యాధికారం. ఇక్కడ భీమసేన వారు చేసిన, ఇంకో సంఘం చేసిన, మనము దానికి దృష్టి పెట్టండి. ఇందాక డాక్టర్ మాటూరి శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పాడు, స్ట్రాటజీ. ఏం చెప్పాడు? స్ట్రాటజీ. ఆయన ఫ్రాన్సిస్, అటువైపున గోఖలే, ఇటువైపున ఫ్రాన్సిస్ ఒక స్ట్రాటజీ వేశాడు. కొంతమందిని ఇటు పంపించి